వెల్కమ్ టు తెలుగు టెక్ టెన్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కలర్స్ అండ్ యూనిట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా VS కోడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని కంప్లీట్గా చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఈరోజు ఒక కలర్స్ అండ్ యూనిట్స్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆ ఫైల్ పేరు ఏం పెడతానంటే కలర్స్ HTML అని పెడుతున్నాను. అందాక ఏదైనా ఫైల్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే సేవ్ యాజ్ యూజువల్, ఇదంతా మీకు తెలిసిందే. HTML హెడ్, అలాగే బాడీ. సో ఇక్కడ తెలుగు టెక్ 10. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ హెడ్లోని నేను స్టైలింగ్ రాస్తున్నాను. సో ఫ్రెండ్స్, కలర్స్ ఇంకా యూనిట్స్ గురించి నేను ఒకసారి చెప్తాను. దానికన్నా ముందు ఏంటంటే, ఇప్పుడు నిన్న ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, అది ఈరోజు నేను కవర్ చేస్తాను. అదేంటంటే div అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే HTML ట్యాగ్ అనమాట, నాట్ స్పెసిఫిక్ టు CSS. అంటే అది HTML ట్యాగ్ అనమాట. ఇది మనం కామన్గా స్టైలింగ్ పర్పసెస్ కోసం వాడతాం. అది ఎలా వాడాలంటే, div క్లాస్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఇద్దాం, ఏదైనా లైక్ ఒక బాక్స్, ఓకేనా? సో ఇది div ఎలిమెంట్ అనమాట. సో ఇందులో నేను పారాగ్రాఫ్ ఏదైనా రాస్తున్నాను, లైక్ కార్తిక్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ తెలుగు టెక్ 10 అని నేను ఇక్కడ రాశాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని నేను స్టైలింగ్ చేయాలనుకుంటున్నాను. సో మనం నిన్నే చూసుకున్నాం, ఇంకా నేను కొంచెం డీప్గా దీంట్లో వెళ్తాను అనమాట. సో అదేంటంటే, ఇప్పుడు ఇది క్లాస్ కదా, బాక్స్ కాబట్టి ఏంటి, డాట్ బాక్స్ అని మనం ఇక్కడ ఇస్తాం. సో ఫ్రెండ్స్, ఒకసారి నేను మీకు ఇది రన్ చేసి చూపిస్తాను. చూసారా ఎలా కనబడిందో? సో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ యాంటిగ్యూ వైట్ అనేది ఉంది, చూద్దాం. చూసారా ఇది ఎలా కనబడిందో? సో అండ్ అలాగే నేను దాని కలర్ కూడా మార్చాలనుకున్నాను, టెక్స్ట్ కలర్ కూడా. సో అప్పుడు ఏంటంటే, మనం ఇంకేదైనా కలర్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ అని ఇచ్చాం. సో ఫ్రెండ్స్, ఈ HTML కలర్స్ అని నేను చెప్పాను కదా. సో మనం ఆల్రెడీ HTMLలోనే మనం కవర్ చేసాం ఫ్రెండ్స్. ఈ కలర్స్ ఏంటి, ఇవన్నీ కూడా అందులోనే మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కలర్స్ అండ్ కలర్స్ వాల్యూస్, లైక్ X వాల్యూస్, HSL వాల్యూస్, RGBA కలర్స్ అండ్ HSLA వాల్యూస్ కలర్స్, ఇవన్నీ. ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి చూడండి. అందులో నేను క్లారిటీగా ఆ కలర్స్ గురించి నేను చెప్పాను. సో ఇప్పుడు మనం ఇలా ఇచ్చాను కదా, ఇలా కాకుండా నేను ఇంకో విధంగా కూడా ఇస్తాను. ఇప్పుడు ఇది తీసుకొని లైక్ RGB, రెడ్, గ్రీన్, బ్లూ, తెలిసిందే కదా మీకు. సో ఇక్కడ 255, అలాగే 99, అలాగే ఇక్కడ 72 అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, చూసారా కలర్ ఎలా మారిందో? అండ్ అలాగే ఇది ఒక పద్ధతి, RGBలోని ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు అండ్ ఇది చూసారా, ఇది బాక్స్ మొత్తం, ఈ div ఎలిమెంట్, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ ఇది వర్తిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హెడ్డింగ్ ఏమైనా తీసుకున్నాను అనుకోండి, దానికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తాను, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, చూసారా దానికి కూడా వర్తించింది. ఈ div ఎలిమెంట్లోని మొత్తం ఏంటంటే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయో మొత్తం అవన్నిటికీ ఇది వర్తిస్తుంది అనమాట. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్గా మనం ఇది ఎక్కువ మనం వాడతాం ఫ్రెండ్స్ స్టైలింగ్లోని. మన వెబ్సైట్స్కి కానీ ఏం చేసినా ఇది ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కలర్స్లో RGB లాగే కాదు, అలాగే మనం పేరు ఇవ్వచ్చు, ఇందాక నేను చెప్పినట్టు బ్లూ కలర్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒక బార్డర్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్.
సో ఫస్ట్ ఏంటంటే ఈ H1 ట్యాగ్ అనేది ఉంది కదా, ఈ H1కి నేను రాస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బార్డర్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, దీని చుట్టూ ఒక రెక్టాంగిల్ బాక్స్, ఒక బార్డర్ అంటే ఎంత ఉండాలి ఏంటి అని, అది సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బార్డర్ అదంతా నాకు ఒక 2 పిక్సెల్ ఉండాలి దాని చుట్టూను, ఆ లైన్ అనేది. ఇంకా అది సాలిడ్ స్టైల్. ఇంకా దాని కలర్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఇస్తాను, గ్రీన్ ఇస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసారు ఎలా కనిపించిందో, ఇది బార్డర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం క్రియేట్ చేయాలన్నమాట. సో ఇంకా నేను ఈ ఒక్క విధంగానే బార్డర్ క్రియేట్ చేయాలంటే ఇంకో విధంగా కూడా క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదేంటంటే హైట్ విత్ అని మనం ఆల్రెడీ చూసాం కదా HTML, ఆ విధంగా కూడా చేయొచ్చు అనమాట. సో అంటే అది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసేస్తున్నాను చూడండి, హైట్ 500 పిక్సెల్స్. ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ ఈక్వల్ టు గ్రీన్ విత్ 500 పిక్సెల్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూసారా, ఇప్పుడు ఇంత అవసరం లేదు నాకు, 100 చాలా అనుకుందాం. సో ఇది నేను 500 పెడుతున్నాను, విత్ అనేది 100 పెడుతున్నాను, హైట్ అనేది 100 పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, చూసారా, ఈ విధంగా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో మనం క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ నార్మల్గా అయితే. సో ఇదంతా ఎందుకంటే నార్మల్గా సింప్లెస్ట్ వే ఏంటంటే, బార్డర్ ఎన్ని పిక్సెల్స్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 పిక్సెల్స్ సాలిడ్ ఇంకా గ్రీన్ అని ఇచ్చాను అనుకోండి. చూసారా ఇది ఎలా కనపడింది, ఇది 4 పిక్సెల్స్, ఇది సాలిడ్, ఈ యొక్క బార్డర్ ఇదంతా అనేది, ఇది ఒక స్టైలింగ్ అనమాట. అండ్ ఈ కలర్ అనేది గ్రీన్ కలర్లో ఉండాలి. ఇది దీని అర్థం అనమాట. నేను ఇంకా ఫ్యూచర్ వీడియోస్లోని దీని గురించి ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటంటే ఇది అనమాట, ఈ లోపల ఏమి ఉండాలని. సో ఇక్కడ నేను ఏదైనా కలర్ ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ యాక్వా అని ఇచ్చాను అనుకున్నాను. చూసారు ఎలా కనబడిందో. ఇది ఈ విధంగా కూడా మనం చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే అదేంటంటే ఈ విధంగా కాకుండా హ్యాష్ ట్యాగ్ అని ఇచ్చి FF47 అని ఏదో ఒకటి ర్యాండమ్గా ఇస్తున్నాను. చూడండి అది ఎలా కనబడింది. అంటే ఈ విధంగా కూడా మనం క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ కలర్స్ అనేవి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ బాక్స్ అని ఉంది కదా, మళ్ళీ ఇంకొకసారి దీన్ని లైవ్ పెడదాం. ఇప్పుడు చూడండి, ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో నేను ఏం చేస్తానంటే, మీకు ఇంకా డీటెయిల్ కనబడాలి కాబట్టి నేను కొంచెం దీని హైట్ అనేది పెంచుతాను, అంటే కిందకి అనమాట, కొంచెం ఒక 400 పిక్సెల్స్ పెడతాను. ఇప్పుడు చూడండి, చూసారు ఇది ఎలా కనబడిందో ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను అనమాట. సార్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో కలర్ పెట్టుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోని నాకు ఒక ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటున్నాను సార్ అంటే, అలా పాసిబుల్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని మనం ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఒక ఇమేజ్ పెట్టేటప్పుడు ఏంటంటే URL అని ఇక్కడ పెట్టి నేమ్ ఆఫ్ దట్ ఇమేజ్ అనమాట, అంటే ఒక JPG ఫైల్ కానీ ఏదైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సలార్ అని ఉంది, అదే ఇక్కడ నేను పెడతాను. ఇప్పుడు చూడండి ఎలా కనపడుతుంది, చూసారా. ఇది ఈ విధంగా మనం ఇమేజ్ అనేది మనం పెట్టుకుంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం స్టైలింగ్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే కలర్స్ గురించి ఎక్కువగా నేను చెప్పక్కర్లేదు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ మనం HTML డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.